అవ్వాతాతల గురించి నిమ్మగడ్డ ప్రసాద్ నిమ్మగడ్డ ఈ నిమ్మగడ్డ ఈసీకి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత బ్యాంకులు వేయాలి వాళ్ళకి అని చెప్పిన తర్వాత ఆయన మీడియాతో ఏం చెప్పాడో ఒకసారి వినండి. ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ పెన్షన్స్ ఇష్టమైన సూచనలు మాత్రం చేశాం. మినహాయింపులు ఇవ్వడానికి మాత్రం సిఎఫ్డి సిద్ధంగా ఉంది. ఎవరైతే అంగవైకల్యంతో బాధపడేవాళ్ళు, ఎవరైతే స్వయంగా వార్డు సెక్రటేరియట్ దాకా వెళ్ళి ఈ పెన్షన్స్ని తీసుకోలేని వాళ్ళ వరకు మినహాయింపులు ఇవ్వచ్చు. వాళ్ళ వరకు ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ పెన్షన్స్ ఇస్తే సిఎఫ్డికి ఎటువంటి అభ్యంతరాలు లేదు అని చెప్పి తెలియజేయడం జరిగింది. ఈవరకే బ్యాంక్ అకౌంట్స్ ఉన్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ పెన్షన్స్ డబ్బు ఏదైతే ఉంటుందో నేరుగా వారి ఖాతాలకి జమ చేయండి. బ్యాంక్ అకౌంట్స్ లేని పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వార్డ్ అండ్ విలేజ్ సెక్రటేరియట్కి వెళ్ళి అక్కడ వారి పెన్షన్స్ డబ్బు కనుక తీసుకుంటే అవకాశం మీరు కనుక కల్పించాలి. కల్పించినట్లయితే వాలంటీర్స్ ప్రమేయం పూర్తిగా పోతుంది అని చెప్పి కూడా విన్నారుగా. అంటే వాలంటీర్స్ ఇంకా పూర్తిగా ప్రమేయం పోవడానికి ఈయనే కంప్లైంట్ ఇచ్చింది ఈసీకి. ఈ మూర్ఖుడు వల్లే వాలంటీర్ సేవలు ఆగిపోయాయి. ఈయన ఎవరు అనేది అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు కుక్క అనేది, చంద్రబాబు నాయుడు మనిషి అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ బ్యాంకులకి వేయాలనేది చెప్పింది కూడా ఈయనే ఈసీకి కంప్లైంట్ చేసింది. ఈసీ అదే నిర్ణయం తీసుకుంది, లెటర్ రాశాడు కాబట్టి ఈయన. ఇప్పుడు దీని మీద మరి చంద్రబాబు నాయుడు ఇమ్మీడియట్గా చూసాం మనం, మళ్ళీ ఎక్కడ ఇది నాకు తలకాయ నొప్పి పడుతుందో అని. ఇప్పుడు ఈ నిమ్మగడ్డ రాసిన నిమ్మగడ్డ గురించి ఎందుకు ప్రస్తావించాడు చంద్రబాబు నాయుడు? జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం ఉంది? జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈసీకి లెటర్ రాశాడా? నిమ్మగడ్డ కదా, మరి నిమ్మగడ్డ నీ మనిషి కదా, మరి నిమ్మగడ్డ సరే నీ మనిషి కాదనుకున్నావు, నిమ్మగడ్డనే నువ్వు డైరెక్ట్గా మీడియాలో నువ్వు ఎందుకు ఇలా చేస్తావు, నువ్వు వెళ్ళి నీకు ఎనికి తీసుకో, నువ్వు ఎందుకని లెటర్ ఎనికి తీసుకొని ఎందుకు చెప్పడు? అసలు నిమ్మగడ్డ పేరే ఎత్తాడు, నిమ్మగడ్డ గురించి మాట్లాడు. మా జగన్మోహన్ రెడ్డి గారు చూశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇంటింటికి పెన్షన్లు అందజేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇంటింటికి ఇస్తున్నాడు అని చెడగొట్టింది నువ్వు చంద్రబాబు నాయుడు. మరి మళ్ళీ నువ్వే సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. అన్నీ నువ్వే అంటే అన్నీ నువ్వే అదేమంటారు, మంచి చేస్తే మంచి జరిగితే నా వల్లే జరిగిందంటావు, చెడు జరిగితే జగన్మోహన్ రెడ్డి అంటావు. ఇదేంటి మరి? ప్రజలు ఏమంత పిచ్చోళ్ళ? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. అవతాతలందరికీ తెలుసు నువ్వు చేసిన పనికి. వాళ్ళు రోజు నీ శాపాలు, ఆ శాపాలు ఎలా పెడుతున్నారో చూస్తున్నావు. ఇంకా రేపటి నుంచి కూడా మళ్ళీ మొదలవుతాయి శాపాలు. అనుభవించు.